సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, ఐమ్ డాక్టర్ శివాని పైనేని. ఐఎమ్ ఎ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం, అదే ఇన్సులిన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ అవసరమా, ఎప్పుడు ఇవ్వాలి, అంటే ఒకసారి ఇన్సులిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి వస్తుందా, ఆర్ ఇన్సులిన్ లేకుండా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చా, వీటి గురించి మాట్లాడదాం. మనం కామన్గా చూసే డయాబెటీస్లో రెండు రకాల డయాబెటీస్లు ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఉండదు బాడీలో. సో దానికోసం ఏం చేయాలి అని అంటే కంపల్సరీ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏంటి అని అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్, ఒకసారి టైప్ 1 డయాబెటీస్ అని డయాగ్నోస్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిందే. కమింగ్ టు టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఎప్పుడు అవసరం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 2 డయాబెటీస్కి కారణాలు ఏంటి? ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ. మన పెద్దవాళ్ళలో ఎవరికైనా ఒకళ్ళకి కానీ అంతకన్నా ఎక్కువ మందికి కానీ షుగర్ ఉంది అని అంటే మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం మార్చుకోలేం. రెండోది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని. రెండో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్. ఒక ఏజ్ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 40 ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి యూజువల్గానే డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. వీటిని మనం ఎలాగూ మార్చలేం. బట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అవి ఏంటి అని అంటే ఓవర్ వెయిట్ కానివ్వండి, వెయిట్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం, అంటే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఇప్పుడు మన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి వీళ్ళకి చాలా ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడడం వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది కూడా ఒక యాడెడ్ రిస్క్ ఫ్యాక్టర్. దీంతోపాటు స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే స్ట్రెస్ ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. మన ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ స్ట్రెస్ కావచ్చు, దానివల్ల కానివ్వండి, అండ్ స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ మనకి టైప్ 2 డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్. అవి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అవి మనం మార్చుకోగలుగుతాం. సో ఫస్ట్ మనకి ఎప్పుడైనా షుగర్ డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ అయింది అనుకోండి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఒక యంగ్ పేషెంట్లో డయాబెటీస్ ఉందని, 35 ఇయర్స్ ఒక యంగ్ పేషెంట్లో టైప్ 2 డయాబెటీస్ అని డయాగ్నోస్ అయింది. సో అప్పుడు షుగర్స్ ఎంత ఉన్నాయి, HbA1c ఎంత ఉంది, సో దాన్ని బట్టి మనం ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చినప్పుడు షుగర్ ఒక HbA1c 7, 8 అలా ఉందనుకోండి, మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తాము, షుగర్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలాగే HbA1c 8, 9, 10 వరకు ఉన్నా కూడా ఒక ట్యాబ్లెట్ బదులు 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్, 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్, ఇప్పుడు చాలా రకాల ట్యాబ్లెట్స్ మనకి డయాబెటీస్కి వాడడం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాగా రకరకాల ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం HbA1c ఒక 10 వరకు ఉన్నా కూడా మనం ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎప్పుడు ఫస్ట్ టైం డయాబెటీస్ అని తెలిసినప్పుడు. అలాగే ఫస్ట్ టైం డయాబెటీస్ అని తెలిసినప్పుడు HbA1c 11 పైన ఉంది అని అనుకోండి, మనం ఇన్సులిన్ ఇవ్వడం అనేది అడ్వైస్ చేస్తాం. ఇన్సులిన్ తీసుకోవాలని అడ్వైస్ చేస్తాం. ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది డయాబెటీస్లో పేషెంట్స్కి. ఎందుకు అని అంటే ఇంత హై షుగర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, HbA1c 11 ఆ పైన ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనం ఎటువంటి ట్యాబ్లెట్స్ ఇచ్చినా తొందరగా పని చేయవు. ఎందుకనంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ చాలా ఎక్కువగా ప్రెషర్కి గురవుతుంది ఇంత హై షుగర్స్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే మన చాలాసార్లు మాట్లాడుకున్నట్టు టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుందనంటే మన బాడీలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ని బాడీ సరిగ్గా వాడుకోలేకపోతుంది. ఆ వాడుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి, అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఎక్కువగా పనిచేయడం మొదలు పెడతాయి. ఆ ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్, డిమాండ్ ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ బ్యాలెన్స్ మీట్ అవ్వలేదో అప్పుడు మనము బాడీలో షుగర్ లెవెల్స్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ షుగర్స్ ఇలా పెరుగుతూ ఉంటాయో ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఫంక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిమాండ్ ఇన్సులిన్ మీట్ అవ్వలేదో అప్పుడు మనం ఎక్కువ షుగర్స్ చూస్తూ ఉంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ HbA1c 11 ఆ పైన ఉంది అని అంటే
ఆల్రెడీ ప్యాంక్రియాస్ దాని మ్యాక్సిమం కెపాసిటీని రీచ్ అయింది, అది ఉత్పత్తి చేయాల్సినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా మనకి ఇన్సులిన్ సరిపోవట్లేదు. అప్పుడు మనం అంత హై షుగర్స్ చూస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు మనం టాబ్లెట్స్ ఇచ్చినా కూడా పని చేయకపోవచ్చు. అందుకని ఆ హై షుగర్స్ని కంట్రోల్ చేయడానికి మనం ముందుగా కొన్ని రోజులు, ఒక వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు, మ్యాక్సిమం 15 రోజుల వరకు మనం బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంట్ లాగా ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత ఒకసారి షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాత మనం మళ్ళీ తర్వాత ట్యాబ్లెట్స్కి మార్చుకోవడం జరుగుతుంది. రెండోది, ఈ హై షుగర్స్ ఉన్నప్పుడు గ్లూకోటాక్సిసిటీ, బ్లడ్లో ఉన్న హై షుగర్స్ ప్యాంక్రియాస్ మీద పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో గ్లూకోటాక్సిసిటీ అంటాం. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ డిమాండ్ని ప్రొడక్షన్ మీట్ అవ్వలేకపోతుందో, మెల్లిమెల్లిగా ఈ షుగర్స్ ఎక్కువ పెరగడం స్టార్ట్ అవుతుందో ప్యాంక్రియాస్ ఫంక్షన్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా షుగర్ ఏదైతే ఉందో ప్యాంక్రియాస్ మీద పాయిజన్లా పనిచేస్తుంది. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనేది తగ్గిస్తుంది. సో అట్లాంటప్పుడు మనం టాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఈ షుగర్స్ కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఎప్పుడైతే HbA1c ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు 11 ఆ పైన ఉందో, కొన్ని రోజులు, వారం నుంచి 15 రోజుల వరకు కొంత ఇన్సులిన్ ఇచ్చి ఆ షుగర్స్ని కంట్రోల్ చేసిన తర్వాత ఈ షుగర్స్ కంట్రోల్ అయ్యే టైంలో మనం ఏం చేస్తున్నాం, మనం ప్యాంక్రియాస్కి ఆ రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఆ రికవర్ అయ్యే టైము మనం ఇవ్వాలి ప్యాంక్రియాస్కి. సో అందుకోసం మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ఈ ప్యాంక్రియాస్ రికవర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. ఈ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మన షుగర్స్ తొందరగా కంట్రోల్కి రావడము జరుగుతుంది. సో ఒకసారి ఇన్సులిన్తో షుగర్స్ కంట్రోల్ అయిన తర్వాత, ప్యాంక్రియాస్ రికవర్ అయిన తర్వాత మనం ఈ ఇన్సులిన్ ఆపేసి మళ్ళీ ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ని. సో ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ మనం ఇన్సులిన్ ఎప్పుడు ఇస్తామనేది. సో సెకండ్ థింగ్, అండ్ దిస్ ఇస్ వెరీ టెంపరీ. ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వస్తుంది, బయట నుంచి ఇన్సులిన్ ఇస్తే అలవాటు పడిపోతారు అనేది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. రెండోది, ఇన్సులిన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తాము అని అంటే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్. కొంతమందికి డయాబెటీస్ వచ్చి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు మల్టిపుల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, 4-5 రకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అప్పటికి కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మళ్ళీ మనము ఎంత ట్యాబ్లెట్స్ ఇచ్చినా షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, HbA1c 8 ఆ పైన ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు డయాబెటీస్లో మహా అయితే 4-5 రకాల మందులు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అంతకుమించి వేరే ట్యాబ్లెట్స్ కూడా లేవు. సో ఆ 4-5 రకాల ట్యాబ్లెట్స్ వాడినప్పటికి కూడా షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు. 20 సంవత్సరాలు అయిపోయింది షుగర్ స్టార్ట్ అయ్యి డయాబెటీస్ వచ్చి, అయినా కూడా ట్యాబ్లెట్ సరిపోవట్లేదు. అలాంటప్పుడు మనం ఇన్సులిన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో యూజువల్గా ఈ టైంలో మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసాము అని అంటే యూజువల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది, ఒక పేషెంట్కి 20-25 ఇయర్స్ నుంచి షుగర్ ఉందంటే వాళ్ళ ఏజ్ ఒక 60-70, 60-50 పైనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్సులిన్ ఇచ్చాము అంటే అది లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. లేదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే కనుక దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ లేకుండా షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే, ఎస్పెషల్లీ ఓన్లీ టైప్ 2 డయాబెటీస్లో మనం లైఫ్ స్టైల్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లైఫ్ స్టైల్ లైక్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ వెయిట్ కానివ్వండి, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానివ్వండి, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, వీటిని చేంజ్ చేసుకోగలిగితే ఇన్సులిన్ లేకుండా, అలాగే ట్యాబ్లెట్స్ లేకుండా కూడా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం కానివ్వండి, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, స్లీప్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవడము, ఈవెన్ ఆల్కహాల్ మానేయడము, టూ మచ్ ఆల్కహాల్ ఇంటేక్ మానేయడము, స్మోకింగ్ క్విట్ చేయడం, వీటన్నిటిని మనం మార్చుకోగలిగితే చాలామంది ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో ఎంత హై షుగర్ ఉన్నా కూడా వాటిని నార్మల్ లెవెల్స్కి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్సులిన్ లేకుండానే కాదు, ట్యాబ్లెట్స్ కూడా లేకుండా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది టైప్ 2 డయాబెటీస్లో.